కృపగల మా నాయన పరలోక మా తండ్రి ప్రభా, గడిచిన ప్రభా ప్రభు దినం నుండి ప్రభా ఈ ప్రభు దినం వరకు అదే ప్రకారంగా ప్రభా ఈ ఉదయకాలంలో ప్రభా 12 గంటల ప్రభా మేము సంఘమంతా ప్రభా ఇక్కడ కూడి ఈ ప్రభా పవిత్ర స్థానంలో ప్రభా నిలబెట్టినందుకు వేలాది స్తోత్రాలైనా తండ్రి కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుగా దీవించండి. తండ్రి ఎవరైతే ప్రభా రాలేకపోయారో ప్రభా వారిని కూడా ప్రభా త్వరలో ప్రభా మీ పరిశుద్ధంగా చేర్చి మీ స్తుతిమహిమ చేసే భాగ్యం దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదే ప్రకారంగా ప్రభా దూరదేశం నుంచి ప్రభా మా ప్రభా అయ్యగారి పాస్టర్ గారిని ప్రభా క్షేమంగా ప్రభా ముంబై పట్టణం తీసుకొచ్చి ప్రభా మా మధ్యన ఇక్కడ ప్రభా నిలబెట్టి మీ స్తుతిమహిమ చేయడానికి ఇచ్చిన స్తోత్రాలు నిలబెట్టి నీకు వేలాది స్తోత్రాలైనా అదే ప్రకారంగా ప్రభా పాడిన పాఠం దీవించు చదివిన వాక్యాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా నేను ప్రభా కొన్ని క్షణాలు ప్రభా నీకు పరిశుద్ధ మాటలు కొన్ని మాటలు అందించుకున్నాను ప్రభా ఆ మాటలు ప్రభా నేను బాగా అందించేటట్టు భాగ్యం దీవించమని అడుగుతున్నాను తండ్రి. వినియోగస్తుల ద్వారా ధైర్యం ఇచ్చే భాగ్యం దీవించమని మా ప్రభుని వేసినాము ప్రార్థిస్తున్నాం తండ్రి. సో ప్రేమైన సహోదరులారా ఇక్కడ మనం చూసుకుంటున్నాము. ఇక్కడ 4 మాట చదువు ఒకసారి మళ్ళీ. ఏలి అనగా నీకును నీ సంతానము ఈ దేశంలో అన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణం ఇది నెరవేర్చి ఆకాశ నక్షత్రాలే నీ సంతానమును విస్తరించుకొని ఈ దేశంలన్నీ నీ సంతానం ఇచ్చదు. నీ సంతానం వలన సమస్త భూలోకంలో సమస్త జనులు ఆశీర్వదించుకోండి. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని. ఇక్కడ మనం చూసుకున్న మాట అయితే ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే ఇక్కడ అబ్రాహాము గారితో తండ్రి అయిన యెహోవా ఆశీర్వాదం ఇచ్చున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక బాధ్యత అని చెప్పి ఉన్నది. చూడకపోతే ఒక బాధ్యతని ఇచ్చి ఉన్నాడు తండ్రి అయిన యెహోవా అబ్రాహాము గారికి ఒక బాధ్యత ఇచ్చాడు. ఈ బాధ్యత నీకు తీసుకో, నువ్వు ఈ బాధ్యతకి నా మాట ఉన్న ఆజ్ఞాకారానికి నువ్వు విన్న మాట అయితే ఈ భూలోకంలో నీ సంతానాన్ని నేను అంతా చేస్తానని చెప్పి. ప్రేమైన దేవుని బిడ్డ ఒకప్పుడు మనం చూసుకున్న మాట అయితే మన ఎస్ఆర్పి క్యాంప్లో 1973లలో మన ఇక్కడ స్థాపన ఓపెన్ అయింది. 1973లలో అప్పుడు మరోలో మనము 2-3 స్త్రీలు ఉన్నారు. 2-3 స్త్రీలు ఉండి వాళ్ళు గారు ఉన్నారు. తర్వాత పెద్ద ఉన్నది. తర్వాత స్టెఫన్ సినిమా ఈ 3 ఉన్నారు ఆ సమయం. అప్పుడు వాళ్ళు అక్కడ కలిసి ఉన్నాము. మన అంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత దూరం నుంచి మనం ఇక్కడ వచ్చినామే. మనము ఇక్కడ దేవుని కూడిక పెట్టుకుంటే ఎట్టుంటది, మనం ఆదివారం ప్రార్థన పెట్టుకుంటే ఎట్టుంటది అని వాళ్ళు స్త్రీలు ఆలోచించున్నారు అన్నమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా పురుషులు ఆలోచించాలి అన్నమాట. స్త్రీలు ఆలోచించి ఇక్కడ ఆరాధన అప్పుడు వాళ్ళు కూడిక మొదలుపెట్టారు. ఆ ఆరాధన కూడిక మొదలుపెట్టినాక మరి అక్కడి నుంచి మొరోల్ నుంచి ఇక్కడ క్యాంప్లోకి వచ్చింది. మొరోల్ నుంచి క్యాంప్లోకి వచ్చినాక క్యాంప్లోకి ఇక్కడ ఎస్ఆర్పి క్యాంప్ గోరేగాంలో ఇక్కడ మళ్ళీ స్థాపన అయింది. 1975లో మళ్ళీ ఇదికి వచ్చింది వాళ్ళు. 77లోకి వచ్చినాక ఇక్కడ మన స్థాపన అయిన తర్వాత ప్రేమైన దేని బిడ్డలారా వాళ్ళు ముగ్గురు కలిసి స్త్రీలు కలిసి చిన్న కూడిక నడుపుకుంటా మళ్ళీ మన సంతానం అదే ఏ ప్రకారం ఇక్కడ అబ్రాహాము గారికి ఆశీర్వాదం ఇచ్చిండ్రు అదే ప్రకారంగా వారు మన పెద్దలకు ఆశీర్వాదించి మన సంతానం పెట్టయింది. అదే ప్రకారం ప్రేమ దేని బిడ్డారా వాళ్ళు 3 పాస్టర్లు గారు వాళ్ళ పెద్దలు అతను ఆ బాధ్యత ఈ పాస్టర్కి ఇచ్చారు. ఈ పాస్టర్కి కూడా ఇచ్చి ఏం చెప్పారో మేము పోతున్నాము, మేము రేపు రిటైర్డ్ అయిపోతామేమో ఏమో, మన వయసు పిల్లలు చాలామంది ఉండరు. అట్లా మనం చూసుకున్న మాట అయితే అప్పుడు ఆ సమయంలో అబ్రాహాం అన్న గారు ఉన్నారు, దానా అన్న ఉన్నారు, తర్వాత చిన్నన్న గారు ఉన్నారు, బాలేగా చిన్నన్న, ఇంకా ప్రభాకర్ అన్న అట్లా ఉన్నారు చాలామంది. వాళ్ళు ఉన్నారు. ఇంత వాళ్ళంటే దేవునికి వెళ్ళి ఎక్కువ పోలే. ఇంతకు ఆ సమయంలో దేవుని పట్ల పోయేది ప్రభుసాయం గారు, కొర్నేలు, ఇంకా నేను. ఇంతకు మేము 3 పోతా ఉన్నాం. దాంట్లో పట్టుదల తర్వాత మేమందరం ముందున్నాం. ఇంత ప్రేమైన దేని బిడ్డలారా ఆ బాధ్యతని మేము ఎవరు పట్టించుకోలే. ఇంతకు మా తర్వాత వెనక వచ్చిన ఆయన ఈ పాస్టర్ గారు. ఈయన వాళ్ళ టచ్లో ఉండి ఆ 3 పాస్టర్లు ఉండి ఈ సంఘాన్ని కాపాడుకున్నట్టు మనం చూసుకుంటాం. ప్రేమైన దేని బిడ్డలారా అని మన జీవితంలో బాధ్యతని పట్టుదల ఒకటి ఉండాలి. బాధ్యతని పట్టుదలకైనా ఉన్నమాట అయితే నీ జీవితంలో ఏ ప్రకారం ఇక్కడ చెప్పిండ్రో నీ సంతానాన్ని ఈ భూలోకంలో నేను వెన్నెల మాదిరిగా నక్షత్రం మాదిరిగా చేస్తానంటున్నాను. ప్రేమైన ఈ రోజు మనం చూసుకున్న మాట అయితే ఇక్కడ ఉన్న మన సంతానం నక్షత్రం కంటే ఇంకా మంచి వెలుగులో ఉన్నాం.
ఈరోజు మనం ముఖం మీద చిరునవ్వు ఉన్నమంటే మన సంఘం పట్ల మనం చేసిన ప్రార్థన పట్ల మన పెద్దలు ప్రార్థన చేసిన పట్లే మనకు ప్రేమైంది ఏంటంటే మీ జీవితంలో ఒక పట్టుదలని ఉండాలి మనిషికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా పట్ల కూడా నేను చూసుకున్న మాట అయితే నా పట్ల కూడా ఈయన ఒక పట్టుదలని ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టుదల జీవితంలో ఉండాలి. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు దాకా నీ జీవితంలో నేను ఈ పని సాధించాలని పట్టుదల ఉండదో అప్పుడు దాకా నువ్వు జీవితంలో ముందుకు పోలేవు. ఈ మాట గమనించాలి. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో పట్టుదల ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మధ్యన పనిలో ఉన్నాక ఈ దేవుని సన్నిధిలోకి ఏం చెప్తున్నంటే నాకు సాతాను కుదరటంలో సాతాను అపోది ఎక్కువ టెన్షన్ పెడుతుంది. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను పని వదిలిపెట్టి ఇంట్లో కూర్చున్న మాట అయితే నాకు అయ్యగారు చెప్పారు, నువ్వు ఒక పనికి దొరికిన మాట అయితే దాని తర్వాత నువ్వు పని ఇచ్చిపెట్టు, అప్పుడు దాకా నువ్వు ఇచ్చిపెట్టగలను. తర్వాత నాకు అన్నించి కొంచెం డబ్బులు వచ్చేలేకు ఏం చేసినంటే ఆ పని నేను ఇచ్చిపెట్టేలేకు అప్పుడు ముందు కాలం మనది ఈ పని ఇచ్చిపెట్టినాక మనకి ఎంత లాస్ అవుతుంది. నేను రూపాయలు 25 పైసలు పావుల లాస్ అవుతామంది. సరేలే ఒక పని చేద్దాము, ఆ పావుల పోతే పోయింది కానీ కనీసం రూపాయన మిగిలిసుకుందాం కదా, రూపాయి పోయే బదులు ఆ పావుల పోయేది మేలు కదా అని ఏం చేసిందంటే ఆ 75 పైసలు వచ్చినాక తర్వాత నన్ను పని మానించి నన్ను ఇంట్లో పెట్టి ప్రేమించండి. తర్వాత అతను పాస్టర్ గారు నాకు చెప్పారు ఈ మాట, నువ్వు నువ్వు పని వదిలిపెడితే ఎట్టా నేను చెప్పాను ఆయనకు, నేను పని వదిలిపెట్టాలనుకుంటున్నా ఇంత ప్రాబ్లం. అయ్యా వదిలిపెట్టగా పని ప్రాబ్లం అన్నది, పని వదిలిపెడితే ఎట్టా మళ్ళీ మొదలు నువ్వు ఇల్లు చేసినావు, నీకు ఎంత బాకీలు ఉండే ఎంత ఖర్చు అయినావు అట్ట మంచిది కానీ చెప్పాను. ఇంతకైనా కాలం ఏం చెప్పిందంటే వదిలిపెట్టమని చెప్పింది. ఇంకా నన్ను పని మాడితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక పట్టుదలని ఆయన ఉంది. అదే ప్రకారం ఒక మాట నేను చెప్తాను, చదివి చూడండి. అదే మాట ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఒక్క మాట చదువు అమ్మా. ఆయన తెల్లవారుతున్నది కనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనను. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత గొప్ప మాట. ఇక్కడ యాకోబు గారి గురించి మాట మనం చూసుకున్న మాట అయితే, యాకోబు గారు అక్కడ ఆ రాజ్యం, అక్కడ వాళ్ళ తమ్ముడు ఆ రాజ్యం ఇచ్చిపెట్టి వచ్చినాక అక్కడ ఏసావు యాకోబు గురించి ఉంది కథ. అక్కడ ఏసావు పట్టడానికి వస్తున్నాడేమో, నన్ను ఏసావు సంపడానికి వస్తున్నాడేమో అని యాకోబు గారు ఒక దిక్కును దాచుకున్నాడు. తెల్లవారుతూ ఒక్కడే అక్కడ దాచుకున్నాడు. అక్కడ దాచుకున్నాక అక్కడ ఆ రాత్రిలో ఒక దేవుడు అక్కడ పోయినాక ఆ యాకోబుకు తెలిసింది ఈ పలానా మనిషి ఇక్కడ ఉన్నాడని. అప్పుడు ఆయన కాలు పట్టుకొని ఎడవబడ్డాను. నువ్వు ఎప్పుడు దాకా నాకు ఆశీర్వాదం ఇవ్వో అప్పుడు దాకా నేను నిన్ను ఎడవనని ఆ పట్టుదలుతుంటావు. అదే ప్రకారం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన పాస్టర్ అయ్య గారు కూడా నేను చెప్పే మాట ఏంటంటే, నేను చెప్పే అంశం ఏంటంటే తెలిసిన జీవితంలో ప్రేమైన దేవుని మన ప్రతి ఒక్క బిడ్డ గురించి మన అయ్యగారు సహోదరులు వాళ్ళు ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన కుటుంబంలో సుఖం సమాధానం ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ పట్టుదలతో ప్రార్థన చేయకున్న మాట అయితే నీకు ఆ సుఖ శాంతి ఉండదు. అందుకని మనం ఒక విజయం సాధించాలంటే మనకి పట్టుదల అని ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మార్నింగ్లో నాకు చీకుడు పుట్టింది. యాక్చువల్లీ నాకు చీకుడు పుట్టింది, ఈయనకు చీకుడు కొట్టలే, నాకు చీకుడు పుట్టిందంటే రోజు పని గురించి అవుతాం. రోజు పని గురించి ప్రార్థన, ఏసులకు పని తెచ్చే రోజు నాకు చీకుడు పుట్టింది. చీకుడు పుట్టేలేకు నాకు చీకుడు పుట్టి నేను మళ్ళీ కొన్ని రోజులు నేను కలమ్మ కూడా చెప్పాను, ప్రేమైన దేవుని బిడ్డ ఈయనే ఉంటుంది, అడగొచ్చు మీరు. అన్నకు చెప్పమ్మా మానమని, ఎందుకంటే ఊరికి పరిశాన్ని నాకు చీకుడు పుట్టాను. ప్రేమైన దేవుని బిడ్డలాగా నాకు చీకుడు పుట్టింది, కానీ నాతో పాటు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా చీకుడు పుట్టింది. ఈ మనిషి అని ఇడిచేటట్లేడు, వాడికి ఉద్యోగం ఇచ్చేదే మంచిది అని ఏం చేసిందంటే ప్రభువైన యేసుక్రీస్తు నాకు అదే రోజు ఒక మంచి ఉద్యోగం దయచేసినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నిజంగా ఇంత మంచి దేవుడు మన పట్ల ఇంత ఖాయం చేసి ఏ ప్రకారంగా ఇక్కడ చూడండి, యాకోబు కాలంలో నువ్వు నాకు ఆశీర్వాదం ఇచ్చేదాకా నేను నీ కాలు వదలనని చెప్పినాడు. అదే ప్రకారంగా నా పట్టుదలతో ప్రార్థన చేసినాడు. పట్టుదలతో ఇంత ప్రార్థన, అదే చెప్తాను, చీకుడు పుట్టింది నాకైతే. ఏంది ఈ మనిషి ఊరిక లేకపోతే ఏంది మనిషి, నేను చెప్పని చేత కాదు. అందుకని కలమ్మ చెప్పడం లేదు. అందుకని ఇంకా రోజు యేసుకు ఉద్యోగం దయచే ప్రభా, నీ పట్ల ప్రార్థన చేత కట్టడం లేదు, నీ పట్ల ఏం కార్యం చేయడానికి చేత కట్టడం లేదు. ఎందుకంటే నేను రోజు ప్రార్థన మాట్లాడుకొని ఫోన్ చేసి చెప్పేది, సార్ ऐसा बात है
ఆమెకు చూడరేని ఏం ప్రాబ్లం ఏవో ప్రాబ్లం అని నేను ప్రార్థనకు వచ్చేది కూడా మానుకోను. అందుకని కళ మనదు ఒకలా మనకు డబ్బు ఎంత వచ్చినా ఏం లాభం, నువ్వు ప్రార్థనకే లాభం. ఎందుకు ఆ ప్రార్థన డబ్బు ఉన్నా లేకుండా మనం బతకొచ్చు, కానీ ఇంత ప్రార్థన లేకుండా మనం బతకలేము అని ఈశ్పెట్టిన ప్రేమ దీంట్లో ఏ పట్టుదలతో ఇతను మన అయ్యగారు ప్రార్థన చేశారు. అంతకంటే మంచి ఉద్యోగం దొరికి, అది కూడా ప్రేమ దేవుని బిడ్డ, అందరికంటే మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కార్యం ఏంటంటే ఒక క్రైస్తవుడి కింద నాకు పని దొరికింది. ఆ క్రైస్తవ కాటిని నాకు పని దొరికింది. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఆయన వాక్యం అందిస్తున్నాను. ఈయన ఒక బాధ్యత నాకు ఇచ్చిపోయిండు. అంటే ఏం తెలుసు, మన ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు రాబోయే దినాల్లో ఒకవేళ ఈయన నేను ప్రార్థన ఆలకించి, ఈయన ఏ పట్టుదలతో ఏ ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన నేను ఆలకించి ఆ మనిషికి నేను ఉద్యోగం ఈకున్న మాట అయితే, వేరే దిక్కున పోయిన మాట అయితే, నువ్వు రేపు ఊరికి పోతున్నావు, రేపు అక్కడ జరిగే కార్యక్రమం ఎట్లా జరగాలి, అందుకని ఏం చేస్తుంటే దేవుడు ముందు నుంచినే ఆ ప్రణాళిక చేసి నాకు ఆ ఉద్యోగం ఇచ్చిండు. ఇంకా ఆ నెలంతా 22 రోజులు మనం ఏ కొడుకైతే వారాలు 3 కొడుకులు ప్లస్ ఈ ఆదివారం కొడుకులు ఆయన చక్కగా జరిపించినట్టు మనం చూస్తాం. అది ఎందుకని ప్రేమేం దేని పెట్టారా, ఇతను చేసిన పట్టుదల ప్రార్థన వల్ల. లేకుంటే అది అయ్యేది కాదు. ఇంపాసిబుల్ అంటాను నేను కూడా. పాసిబులే లేదు నేను ఒక్కల పనికి ఇక్కడ నేను వచ్చి వాక్యం అందిస్తాను, పాసిబులే లేదు. అదే ప్రకారం ప్రేమ దేని పెట్టారా, మన జీవితంలో పట్టుదలను ఉండాలి. అట్లే పట్టుదల ఒక స్త్రీ కూడా మనం చూసుకున్నాం, ఒక విధవ స్త్రీ కూడా లూకాసు వార్తలో మనం చూసుకున్న మాట, అక్కడ కూడా ఒక మాట లూకాసు వార్త 18వ అధ్యాయం మనం చూసుకున్న మాట, అంటే 1 నుంచి 6 వచనాలు చూసుకున్నామమ్మా. చూశారా ప్రేమ బిడ్డ, ఇక్కడ చూశారా ఒక స్త్రీ కూడా అక్కడ ఆమె కూడా న్యాయం గురించి అడుగుతుంది. ఆమె కూడా పట్టుదల పలికింది, ఈ నా పట్ల నువ్వు ఛాయ కదా, ఆయన అంటాడో నేను దేవుడికి బయటపడిను మనుషులు బయటపడిను అని చెప్పినా కూడా ఆమె ఏంటంటే ఊరెక్కిపోయి ఆ మనిషికి చెప్తుంది, నువ్వు నా పట్ల న్యాయం చేయి, నా పట్ల న్యాయం చేయి, నా పట్ల న్యాయం చేయి. ఆఖరి ఆ మనిషికి కూడా చీకుడు పుట్టి ఆమె పట్ల న్యాయం చేసినట్టు మనం చూసుకుంటాం ప్రేమ. మళ్ళీ మన ప్రభువైన యేసుక్రీస్తు అట్ట కదా, మనము ఇంత సాకి పెద్ద చేసి ఆయన కను పట్ల మనకు ఇంత ఉంచి ఆయన మన పట్ల న్యాయం చేయడం, మన పట్ల అద్భుత కార్యాలు చేయడం. ప్రేమైన నేను బిడ్డలారా, కనీసం అట్లీస్ట్ నన్ను చూసన్నా మనం ఇక్కడ మనకు తెలుసుకోవాలి. ఈరోజు నాకు ఒక మంచి ఉద్యోగం దొరికింది, ఈరోజు నాకు ఒక మంచి పని దొరికింది, ఈరోజు నాకు చక్కని బిడ్డలు ఇచ్చిండ్రు, ఈరోజు నాకు చక్కని సంఘం ఇచ్చిండ్రు, ఈరోజు నాకు చక్కని తల్లిదండ్రులు స్నేహితులు ఇచ్చిందంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన వల్లనే, మన సంఘ సభ్యులు ప్రార్థన వల్లనే దొరికింది. ఈ మాట మనం గమనించాలి ప్రేమైతే. అందుకని మన జీవితంలో మనకు పట్టుదల అని ఉండాలి. ఆ పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసిన మాట అయితే తప్పకుండా నువ్వు ఒక కొండ నాట తొలిగి ఆ సముద్రంలో పడిపోమంటే కూడా అది పడిపోద్ది. ఇంతకు నువ్వు ఆ పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి అని ఇక్కడ వాక్యం ద్వారాగే మనతో మాట్లాడు ప్రేమైతే. రెండో మాట మనం చూసుకున్న మాట అయితే అది మనము ఏ పని చేసినప్పుడు శ్రద్ధగా పని చేయాలి. ఆ శ్రద్ధగా కింద పని చేయకున్న మాట అయితే నువ్వు ఆ చేయలేవు ప్రేమైతే. నేను బిడ్డలారా, ఇప్పుడు శ్రద్ధగా ఏ పనైనా మన పిల్లలు మనం చూసుకున్న మాట అయితే, నేను లాస్ట్ టైము 2 వారాల నుంచి 11 గంటలకు నేను ఇడికి వస్తున్నాను. ఇడికి వచ్చేలేకు అప్పటికే నేను వచ్చేలేకు ఇక్కడ చేపల పరిచి సాఫ్ సఫాయి చేసి చేపల పరిచి ప్రేమైతే వాళ్ళకున్న ఆ శ్రద్ధ ఉన్న కాబట్టి వాళ్ళు ఏంటంటే మార్నింగ్లో వచ్చి మనకు ఒక సారు మనకు పెద్ద పాస్టర్ వరకు మనకు ఒక పని అప్పగించిపోయింది, ఆ పని శ్రద్ధగా చేయాలని అని వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్లో మేము రాకముందే వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే కసు కొట్టి చేపలు పరిచి వాళ్ళు మరి అక్కడ వెళ్ళిపోతారు ప్రేమైతే. చూడండి
శ్రద్ధతో నువ్వు ఏమైనా పని చేసిన మాట అయితే అది నీకు దేవుడు ఎంత గొప్ప పని చేస్తుంది. అందుకని నువ్వు ఏ పని చేసేటప్పుడు కూడా శ్రద్ధగా చేయాలని ఇక్కడ. ఎందుకంటే శ్రద్ధగా చేసిన మాట అయితే ప్రేమ దేవుడి బిడ్డ, అది మనకు దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. ఇంకా అశ్రద్ధ మాట అయితే మనకు వేరే ప్రకారం ఉంటుంది. అందుకని అశ్రద్ధ కలగకుండా మనం శ్రద్ధగా ఏ పని చేసిన మాట అయితే నీకు శ్రద్ధని ఉండాలి. ఏ పట్ల అయినా ఒక శ్రద్ధని ఉండాలి. నేను పలాని పని పోయి చేయాలని, పలాని ఇంత టైంలో నేను పోయి రావాలని, నేను పలాని పని చేయాలని, దేవుని పాట పాడాలని, దేవుని వాక్యం నేను చదవాలని, అక్కడ నాకు ప్రార్థన అందిస్తున్నాము, నేను మార్నింగ్ పొద్దున మొదటి ప్రార్థన నేను చేయాలని, ప్రారంభ ప్రార్థన నేను పోయి చేయాలని అని నీకు ఆ శ్రద్ధని ఉండాలి. నీకు ఇలా శ్రద్ధకైనా లేకుండా మాట అయితే నువ్వు ప్రేమైన దేవుని పెట్టారా అక్కడ దుప్పటి పట్టుకొనే పట్టుకుంటావు. ఇంతకు నీ జీవితంలో శ్రద్ధని ఉండాలి. అందుకని ప్రేమైన దేవుని పెట్టారా ఇక్కడ మనం ఒక మాట చూసుకున్నమాట అయితే ఎస్కేల్ గ్రంథంలో మనం చూసుకున్నాం చూడండి. ఎస్కేల్ గ్రంథము 33వ అధ్యాయము, ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 30 వచనం మనం చూసుకున్నామా. మరియు ఈ దినంలో చాలా ఒక సెకండ్ చూశారు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తున్నాం ఒక మాట మనం శ్రద్ధతగిన పని చేసిన మాట అయితే అన్ని పనులు మనకు బాధపడతాయి. ఇంతకు మనం ఏంటంటే ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా మాటలు వింటున్నాం కానీ ఇంతకు ఆ ప్రకారంగా మనం నడవట్లేదు. ఆ సన్నిధిలో కూర్చుంటున్నాం కానీ ఇంతకు ఆ ప్రకారంగా మనం పని చేయటం లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు శ్రద్ధగా అన్ని మాటలు విను, శ్రద్ధగా నువ్వు పాటలు పాడు, శ్రద్ధగా నువ్వు వాక్యం చదువు, శ్రద్ధగా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ పట్ల నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నీ కుటుంబం పట్ల నీకు ప్రకార ఆశీర్వాదం ఇస్తాడు. అందుకని ఇక్కడ వాక్యమే మనకు చెప్తుంది ప్రేమ దేవుడు. అందుకని మన జీవితంలో మనం ఏ పని చేసినప్పుడు కూడా శ్రద్ధగా చేయాలని ఇక్కడ వాక్యమే మనకు చెప్తుంది. లేకుంటే అశ్రద్ధగా పని చేయనోడు శాపగ్రస్తుడు అవుతాడని ఇక్కడ రాసిన ప్రేమ అని చెప్పారా. అందుకని మనం చూసుకున్న మాట ఇర్మియా గ్రంథంలో మనం చూసుకున్న చూడండి అమ్మది. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుని పని అశ్రద్ధగా చేసిన మాట అయితే శాపగ్రస్తుడు అవుతాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడు. చాలా చూశారా, యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడంట. ప్రేమని చెప్పారు. మనకై మనం డిసైడ్ చేసుకోవాలి. ఈరోజు మనము దేవుని పని చేస్తున్నాము, అది శ్రద్ధగా చేయాలన్నా అశ్రద్ధగా చేయాలన్నా, నీకు శాపగ్రస్తు కావాలన్నా లేకపోతే ఆశీర్వాదంగా కావాలన్నా అని నీకై నువ్వు డిసైడ్ చేసుకో. మనం ఏ పని చేసేటప్పుడు కూడా ప్రేమైంది శాపం మనం మీదకి తెచ్చుకోకుండా మనం ఏం చేయాలంటే శ్రద్ధగా ఆ పని చేయాలి. నువ్వు శ్రద్ధకి పని చేసిన మాట అయితే ప్రేమైంది అని బిడ్డారా ఎక్కడ నిలుస్తావు అని ఇక్కడ వాక్యంలో కూడా ఉన్నది. మనం చూసుకున్నాం చూడండి, మాట చూసుకున్నాము. శ్రద్ధగా చేసిన మాట అయితే ఇది సామెతలు చూడండి. శ్రద్ధగా చేసేవారు ఎక్కడ నిలబడి ఉంటారని సామెతలు 22వ అధ్యాయం 29వ వచనం. తన పనిలో నిపుణం గల వాడు రాజులు ఎదుటనే నిలుచును. చూశారా ప్రేమ ఏం పెట్టారా, నువ్వు శ్రద్ధగా పని చేసిన మాట అయితే నువ్వు అక్కడెక్కడ కూడా కాదు, నువ్వు ఎక్కడ నిలబడతావు? రాజులు ఎదుట నిలబడతావు. ప్రేమైన దేని బిడ్డారా, ఇక్కడ సంఘం ప్రతి బిడ్డకు మనకు అయ్యగారు ఒక సమయం ఒక టైం అప్పగించిపోయినాడు. నాకు చాలా సంతోషం. ఈ అయ్యగారు ఇక్కడ లేన కూడా ఇలాగే అందరు నిలబడి ఉండరు, ఇలాగే నింటున్నది. మనలో ఏం పొదువు లేదు ఆ సమయంలో కూడా. ప్రేమైన దేని బిడ్డారా, ఈ శ్రద్ధ మన జీవితంలో ఉన్నది. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు మనం ఏం చేసినట్టే రాజుల ఎదుట నిలబెట్టి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అదే కన్నా మనం అశ్రద్ధగా పని చేసుకున్న మాట ఇప్పుడు ఎక్కడ ఉందమో మనకు తెలియదు మనం. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చేసే పనిని అవి మనం శ్రద్ధగా చేయాలని మనము ఇక్కడ రెండో మాట కూడా చూసుకున్నాం. మొదటి మాట పట్టుదలనే ఉండాలి. ఏ ప్రకారంగా అయ్యగారు పట్టుదలతో ప్రార్థన చేసింది కాబట్టి ఈరోజు మీ మధ్య నేను నిలబడి వాక్యం చెప్తున్నాను.
ఆ పట్టుదల తగిన ప్రార్థన చేయకున్న మాట అయితే నేను కూడా ఏడాది పని చేసుకొని టైం టేబుల్ లేకుండా నేను పనులు చూసుకొని నా అక్కడిని ఉందును. ప్రేమైన బిడ్డలారా, అదే ప్రకారంగా ఆ పట్టుదలతో ఆయన ప్రార్థన చేసిన వల్ల ఆ శ్రద్ధ కలిసి నేను విడికొచ్చి సంఘంతో సహా ఇక్కడ మనము ఆయన ప్రార్థన ఈ 3 వారాలు మనం చక్కగా గడుపునట్టు మనం చూసుకుంటున్నాం. ప్రేమైన బిడ్డలారా, అదే ప్రకారంగా ఆ శ్రద్ధతోనే అందరూ వచ్చి ఇక్కడ అన్ని వాళ్ళ పనులు చేసిండ్రు. చేపల పరిశ్రమ అయితేమి, తర్వాత పళ్ళ చేయడానికి అయితేమి, లేకుంటే తర్వాత ఇంటికి వాళ్ళు కనపడేదైతేమి, ఇవన్నీ శ్రద్ధగా చేసింది ఈ పనులు. ప్రేమైన బిడ్డలారా, అందుకని దేవుడు మన పట్ల ఇంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినట్టు మనం చూసుకుంటాం. ప్రేమైన అందుకని మన జీవితంలో మనం ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉన్నమాట అయితే మనకు ప్రతి పని మనకు ఓకే అవుతుందని ఇక్కడ వాక్యం ద్వారాగే దేవుడు మనతో మాట్లాడుతాం. ఇంకా 3వ మాట ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఇక్కడ అన్నీ చూసుకున్నాం. 3వ మాట అందరికి తెలిసిన మనకు ఆ ప్రకారంగా వాళ్ళు కూడా శ్రద్ధతో పనిచేసిన ప్రకారంగా మనకు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ మాట మనం చూసుకున్న మాట అయితే ఒక మాట మనం చూసుకున్నాం. చూడండి, ఒక మాట మనం చూసుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడ నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకున్నాడని నీతో నిత్యంగా చెప్తున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూశారా దేవుడు ఎంత మనకు గొప్ప ఒక ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మంచి ఆశీర్వాదం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్న మాట అయితే ఒక స్త్రీ, మనం ఇసాక్ గురించి కన్నా చూసుకున్న మాట అయితే రిబ్కా గురించి, ఒకవేళ రిబ్కాను మనం పెళ్ళాడుక ముందు అప్పుడు అక్కడ ఆయన చెప్తారు కి నాకు అట్లాంటి స్త్రీ కావాలి, అట్లాంటి అంటే నాకు కోడలు కావాలి, కి వారు నాకు ఏం చేయాలంటే నాకు కూడా నీళ్ళు తాపాలి, నా మనసులకు కూడా తాపాలి, అదే ప్రకారంగా నా ఒంటెలకు కూడా తాపేటట్టు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు చూడండి, వాళ్ళకు ఒంటెలకు కూడా తాపేటట్టు అట్టకైనా ఒక స్త్రీకిన నాకు దొరికిన వాటిదే ఆమె నా ఇంటికి మోడల్ అవుతుందని మనకు ఇక్కడ తండ్రి అయిన యెహోవా అబ్రహాం గారికి ఆ ప్రకారం చెప్పినట్టు మనం చూసుకుంటాం. ప్రేమైన అప్పుడు ఏ ప్రార్థన అయితే ఆలోచిస్తున్నాడో నాకు ఇట్టకైనా దొరికిన మాట అయితే చాలా మంచిది అవుతుందని అనుకుంటున్నాడు. అదే ప్రకారం ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆడికి పోయినాక ఆ బాయికి అడిగి పోయినాక ఆయన అంటాడు నాకు నీళ్ళు తాపమని. నీళ్ళు తాపిన తర్వాత నా ఒంటెలు కూడా తాపాలంటే నీకు కూడా తాపుతాను, మీ ఒంటెలు కూడా తాపుతాను. ప్రేమైన దేవుని చూడడం పోసుకున్న మాట అయితే ఈరోజు మనం ఒకరికి కన్నా మాకు ఒక 10 లీటర్లు అంటే తొందరగా ఇయ్యరు. ఇంత ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం రిబ్కా గురించి చూసుకున్న మాట అయితే ఆ మనుషులు తాపారు, ఎన్నో లీటర్లు పాలు తాపినారు. తర్వాత ఒంటెలకు 10 ఒంటెలకు నీళ్ళు తాపారు. ఒక్కొక్క వంట అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా 100 లీటర్ నీళ్ళు తాగుతుందంట. ఒక్కొక్క వంట 100 లీటర్ నీళ్ళు తాగుతుందంట. 100 లీటర్ నీళ్ళు తాగుతుంటే ఆమె ఉన్న బిందె ఆ బాణ కింద చూసుకున్న మాట అది 10 లీటరే 15 లీటర్ ఉంటుంది ఐ థింక్ అప్పుడు ఆ సమయంలో. ఇంతకు ఒక్కొక్క వంట 10 లీటర్ నీళ్ళు 100 లీటర్ నీళ్ళు తాగుతుంటే ఆ ప్రకారంగా 10 వంటల కంటే 1000 లీటర్లు. మనం ఈ సమయంలో ఒక బకెట్ నీళ్ళు తెచ్చుకోమంటే మనకు జాన్లేరైతే ఇంతకు ఇప్పుడేంటంటే తెచ్చలేకు ఆటోమేటిక్ అన్ని ఇక్కడ మోటార్ వచ్చేలేకు నీళ్ళు అయిపోతుంది, ఆటోమేటిక్ మోటార్ ఎక్కుతుంది పైకి. ఇంతకు ఆమె బావిలో నుంచి దిగి నీళ్ళు తీసుకొచ్చి ఒంటెలకు తాపి మనుషులకు తాపి తృప్తి పొందించడం మనం చూసుకుంటున్నాం. ప్రేమైన అదే ప్రకారంగా మన సంఘ సభ్యులు మొన్నటి దినాన అయ్యగారు లేడు ఇక్కడ ఊరికాడు. ఇంతకు మా పట్ల చేసిన సేవ మన కుటుంబంలో యాజ్బాబు గారు, భౌతి గారు, అదే ప్రకారంగా ఏదే గారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రకారంగా వాళ్ళకి ఇక్కడ చెప్పి ఉన్నారు ఆమె ఒంటెలతో పాటి ఒక్కరికి ఆమె ఏమని తెలిసిన మీ ఒంటెలకు కాదు, మీ ఒక్క వంటకే కాదు, నేను ఉన్న అన్ని వంటలకు నేను తాపుతాను అని ప్రకారంగా ఇక్కడ మన 3 సహోదరులు, 2 రాని 3 రాని ఏం పర్వాలేదు, అన్నానికి పట్టుకు మా ఇంటికి రావాలి అని ప్రేమైన దేవుని బిడ్డలారా వాళ్ళు ఇంత శ్రద్ధగా మమ్మల్ని అన్నానికి పిలిచి తృప్తిపరిచి ఇంట్లోంచి మమ్మల్ని పంపించినట్టు మనం చూసుకుంటాం. దేవుడు వారి కుటుంబాన్ని దీవించంగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యం అదే. యాస్బాబు కూడా ఫోన్ చేసి చెప్పారు, అయ్యా నా కాడికి అన్నానికి రావాలి. తిరుపతి గారు తిరుపతి గారే చెప్పారు మా ఇంటికి రాని. ప్రొఫెసర్ గారు ఇక్కడ లేడు, అక్కడ దుబాయ్లో ఉన్నా కూడా ఆడించి ఫోన్ చేసి వాళ్ళకి ఈ సేవ చేసినావా, ఈ శాఖ చేసినావా, చేయలేదా
అని అక్కడి నుంచే ఫోన్ చేసి ఆయన చెప్తున్నాడు, అన్ని అప్డేట్ తీసుకుంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళను బాగా చూసుకో అని. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 44 వచనంలో అదే చెప్పిండు. ఒక్క గిన్నె ఒక గ్లాసు మీరుగా నీళ్ళు ఇచ్చిన మాట అయితే మీరు ఒక మాట గుర్తుంచుకోండి, నా తండ్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ఒక గ్లాస్కైనా మీరుగా నీళ్ళు దాటిన మాట అయితే వాళ్ళు వాళ్ళ ప్రతిఫలము పొందకుండా ఏమి ఉండలేరు అని ఇక్కడ వాక్యమే మనం చెప్తుంది. ఏమైంది పెట్టారు ఈ ఆశీర్వాదం మన పట్ల, మన సంఘం పట్ల ఇంత మంచి శ్రద్ధ కలిగి అన్ని పనులు చేసి ఉన్నారు. జీవితకాలం అంతా ప్రేమైంది పెట్టారు. ఈ శ్రద్ధ కలిగి మనం సంఘం అంతా కలిసి ఇదే ప్రకారంగా ఇంకా ఏ ప్రకారంగా ఆదికాండంలో ఇందాక చదివించిన 26వ అధ్యాయంలో ఏ ప్రకారంగా మనకు చదివించినారో ఈ మీరు నక్షత్రం వల్ల అయితే అందరూ కదా, అదే ప్రకారంగా మనం సంఘం అంతా ఇక్కడ నక్షత్రం వల్లనే మనము తలతల మెరుగుతూ ఉండాలని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారాగే మనతో మాట్లాడు. అందుకని మన జీవితంలో ప్రేమైంది ఏం పెట్టారా, మనం జీవితంలో మొదటి మాట అంటే ఏం తెలుసా, ఒక జీవితంలో మనం పట్టుదలని ఒకటి మన జీవితంలో ఉండాలి. రెండో మాట, మీరు చేసే పని శ్రద్ధగానే చేయాలి. అదే ప్రకారంగా తర్వాత వచ్చిన సహోదరుని మీరు చూసుకునేది ఏ ప్రకారంగా ఆతిథ్యం ఆ ప్రకారంగా మనం చేసినట్టయితే దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల మనకు ఏ కొరత ఉంటుందని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారాగే మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ప్రేమైన దేవుడు, ఈ మాట మనం ఈ ఆదివారం ప్రభుదినం పూట మనం ఈ మాటను మనం మరవకుండా మన జీవితంలో ఇదే ప్రకారంగా మనం నడవాలని మనము ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నాడు. అదే ప్రకారంగా అయ్యగారు నాకు సమయం ఇచ్చినారు. ఇంకా ఆయన ఏ ప్రకారంగా ఏ బాధ్యత మనకు అందరికీ ఇచ్చిన్నాడో ప్రేమైందని బిడ్డరా, ఆ బాధ్యత మనలలో ఎవరైనా ఒక్కరైనా స్త్రీ కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ వాళ్ళలో ఎవరైనా ఆ పనితో ఆ బాధ్యతతో వెనక్కి పోకుండా వాళ్ళ ఆ బాధ్యతను ఎక్దం సకలంగా ఎక్దం వ్యవస్థితిగా నడిపినందుకు నేను అందరికీ వందనాలు చెప్తున్నాను. ఏ ప్రకారంగా ఆయన ఇచ్చిన బాధ్యతను మరి నన్ను మీరందరూ ఆ ప్రకారంగా ముందుకు నడిపించినందుకు మీ అందరికీ మనలో వందనాలు. అదే ప్రకారంగా దేవుని వాక్యం దీవిస్తున్న సంబంధించిన పెద్దలు మీ అందరికీ